గారు కాలర్ రెడీగా ఉన్నారండి, ఒకసారి మాట్లాడదాం. కొల్లాపూర్ నుంచి కురుమయ్య గారు అందుబాటులో ఉన్నారు. కురుమయ్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి, మీ సమస్య ఏంటి చెప్పండి. నేను ఏమంటున్నా మాకు ఇక్కడ పాలకూరు రంగడి దగ్గర నారాపురం అని నారాపురం నుంచి నడుస్తుంది పని. ఎవరు కేసీఆర్ వచ్చినాక స్టార్ట్ అయింది. ఓకే అది కాళేశ్వరంగా కేసీఆర్ వచ్చినాక స్టార్ట్ అయింది. నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను, జనరల్ గా మాట్లాడుతున్నా. కానీ టీవీలో రోజు నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. దాన్ని అంటే ఇంటున్నా మాట్లాడగానే ఇంటున్నా. కానీ పొయ్యే నీళ్లను వాళ్ళ కూడా వ్యవసాయం ఉంది. వ్యవసాయం నుంచి లాస్ట్ మాడికి పారబెట్టరా. కాబట్టి మేమంటున్నాడే ఈ నుంచి పాలమూరు రంగారెడ్డి ఆడిపోతుంది, ఈడికి తాండ్రు పోతుంది. తాండ్రు పోయినప్పుడు అది కలపాలా లేదా, నీళ్ళు ఎత్తాలా లేదా, అది కాబట్టి మాటలు మాకు రైతులకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నామా. వాళ్ళు ఆడ మాట్లాడుతున్న డివేట్. సరే, మీరు అటు పాలమూరు రంగారెడ్డి ఏరియాలో కాళేశ్వరం విషయంలో ఏమనుకుంటారు? అక్కడ కాళేశ్వరం దాంట్లో కూలిపోయిన సారు పిల్లలు కూలిపోయిన ఓకే. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి కూలిపోతే రేవంత్ రెడ్డి కడతాడా లేదా? నేను కాంగ్రెస్ చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. చూడు కూలిపోతే కట్టాలి అంటారు, అంతే అంతే కదా మరి సార్, అంతే కదా. 3 ఏళ్ళ ఏమైంది? నేను కేసీఆర్ కి మాట్లాడుతాను. అందుకని కామన్ రైతులు అసలు రైతుల వ్యూస్ ఎందుకు అనుకుందామని కాలర్స్ పెట్టాను. జనరల్ గా కాలర్ తీసుకో. థ్యాంక్ యూ. రైతుల ఒకవేళ ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగితే గనక కడుతుండే, కానీ కేసీఆర్ కాబట్టి కడతలేని అంటారు, అంతే కదా. మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, దామోదర్ కరీంనగర్ నుంచి. దామోదర్ గారు నమస్తే అండి. కాళేశ్వరం గురించి ఏం మాట్లాడుతూ అనుకుంటున్నారు చెప్పండి. నమస్తే అండి. ఐ వాంట్ క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాను. మన ఇరిగేషన్ మంత్రి గారు నిన్న మాట్లాడుతూ అందులో నీళ్లు నింపితే 44 గ్రామాలు భద్రాచలం కొట్టుకుపోతుందని చెప్తున్నారు. అసలు యాక్చువల్గా అన్నారం నీళ్ళ మీరు మ్యాక్స్ స్టోర్ చేయగలిగేది 10 TMC. మేడిగడ్డ నుంచి 250 TMCలు ఒక రోజు 29 లక్షల TMC వాటర్ పోయినప్పుడు ఈ 8 TMCల నీళ్లకు 44 ఊర్లు భద్రాచలం కొట్టుకుపోదాన్ని. ఇంత వాస్తవంగా ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? ఒక ఇరిగేషన్ చేస్తే ఆ మాత్రం అవగాహన ఉంటుందా? గోదావరిలో ఎన్ని నీళ్లు పడతాయి, ఎంత పోతుంది? 8 TMCలకు భద్రాచలం కొట్టుకుపోతా. అన్నారం సుందిల్లా కలిపితే 18 TMCలు, 11 ప్లస్ 7 TMCలు. మనం పంపు చేసినప్పుడు 18 TMCలు నింపవలసిన అవసరం లేదు కదా. 3 TMC 6 TMC రన్నింగ్ వాటర్ ఉంచుకుంటాం అంతే. మనం కన్నెపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. అన్నారంలో మీ ఉద్దేశంలో ఇప్పుడు కాళేశ్వరం వాటర్ లిఫ్ట్ చేయాల్సిందే. 6 TMCలు ఒకవేళ 6 TMCల 2 బ్యారేజ్లకి ఏమన్నా అయితే 6 TMCలకు భద్రాచలం కొట్టుకుపోతాండి. 44 ఊళ్ళు కొట్టుకుపోతే అసలు ఒక ఇరిగేషన్ మధ్య అవగాహన ఏంది? సో మీ ఉద్దేశంలో ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే అండి. అంతా టైం పాస్. ఎన్నోసార్లు చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎన్నోసార్లు చెప్పిండు ఒక ఇరిగేషన్ మంత్రి కింద ఊళ్ళన్నీ కొట్టుకుపోతాయని. మేడిగడ్డ కుంగిన రోజు ఆ రోజు 15 TMC నీళ్లు ఉన్నాయి. మరి ఎన్ని ఊళ్ళు కొట్టుకుపోయినాయండి? గేట్ ఓపెన్ చేస్తూ సుందిలో ఎత్తిపోసేది 5, అన్నారం 8 TMCలో ఎత్తిపోసేటి. అది డెడ్ స్టోరేజ్ పోను, అంత పెద్ద ఏం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, శ్రీధర్ వరంగల్ నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి. శ్రీధర్ గారు కాల్ డ్రాప్ అయింది సార్. సో పబ్లిక్ మూడ్ టువర్డ్స్ కాళేశ్వరం నీళ్లు, ఇద్దరు కాలర్స్ కూడా కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే ఇవి చెప్తుంది సాకులు అంటారు. అక్కడ మహబూబ్నగర్ నుంచి కాల్ చేశాను. ఇన్ఫాక్ట్ కాళేశ్వరం పరివాహక రైతు కాదు, బట్ పాలమూరు రంగారెడ్డి ప్రాంతంలో ఉంటూ కూడా ఇక్కడ నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే, ఇక్కడ ఈ గవర్నమెంట్ లో కూలితే మళ్ళీ కట్టరా అని అంటున్నారు. నెక్స్ట్ రవికుమార్ హైదరాబాద్ నుంచి. రవికుమార్ గారు. హలో రవికుమార్ గారు. ఇప్పుడు హలో చెప్పండి సార్ రవికుమార్ గారు. సరేనండి, ఇప్పుడు నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కదా, వీటిపైన గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలు చేసుకుంటూ ఈ పార్టీ ఆ పార్టీ రాజకీయాలు చేస్తా ఉన్నది. కానీ నేనేమంటా ఉన్నానంటే, ఎవరు మాట్లాడినా ఒక ఎక్స్పర్ట్ కమిటీని తీసుకుపోయి చూపించి అది వయబుల్ ఉందా లేదా, ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ కి వెళ్ళి నీళ్లు ఎత్తిపోయొచ్చా రాదా అని చెప్పే విషయాన్ని ఎక్స్పర్ట్ కమిటీని తీసుకుపోయి చెప్పి అయ్యపోద్దు కదండి. ఎక్స్పర్ట్ కమిటీ చేస్తానికి ఇప్పుడు వీళ్ళందరూ మనం ఎక్స్పర్ట్స్ హామీలు
ఎవరు ఎక్స్పర్ట్ గారు, ఎక్స్పర్ట్స్ తోటి ఏ పని ఎవరు ఏ పని చేయాలో ఆ పని అంటే అన్ఫార్చునేట్లీ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా డివైడ్ అయిపోయినారు. వాళ్ళు కొంతమంది అదంటారు, అది కొంతమంది సమస్య. ఇప్పుడు ఆ సమస్య వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. తెలంగాణ వస్తే తెలంగాణని భ్రష్టు పట్టిస్తారు ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్స్. ఓకే ఓకే ఓకే. ఓకే, నెక్స్ట్ కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, కృష్ణ సిద్దిపేట నుంచి. కృష్ణ గారు నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి. మేడం, ఎస్ చెప్పండి కృష్ణ గారు. కాళేశ్వరం 6 మీటర్ల నీళ్లు పోతున్నాయి మేడం. పోతా అంటే ఎందుకని వదిలిపెడతారు మేడం కాంగ్రెస్ గవర్నమెంట్? ఓకే. ఎత్తిపోయచ్చు కదా మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సిద్దిపేట. 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 ఓకే. అంటే మల్లన్న సాగర్ ఏరియాలో ఉంటారా మీరు? రంగనాయక సాగరా? రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, తపస్పల్లి డ్యామ్. ఓకే. అంటే మీకు వాటర్ వచ్చిందా లాస్ట్ దీనివల్ల? రాలేదు వాటర్? రాలేదు సార్. అంటే ఇప్పుడు కాదు, కాళేశ్వరం ఈ 3-4 ఏళ్ళలో ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఎప్పుడైనా వాటర్ వచ్చిందా? కాళేశ్వరం వచ్చింది సార్, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఓకే. వచ్చినాయి సార్. మల్లన్న సాగర్ నుండి రంగనాథ్ సార్ ఫుల్ నుండి ఫుల్ వాటర్ వచ్చేసినాయి సార్ మాకు. ఓకే. ఇప్పుడు వర్షం లేదు? లేవు సార్ మాకు. ఓకే సార్. చేర్యాల ప్రాంతం. చేర్యాలి సార్ మాది, చేర్యాలి. చేర్యాల కిందకి వస్తుంది. ఓకే. చేర్యాలి సార్ మాది. తపాస్పల్లి రిజర్వాయర్, కొమరవెల్లి దగ్గర. కొమరవెల్లి దగ్గర. ఓకే. ఆ తపాస్పల్లి రిజర్వాయర్ దేవాలయ కింద ఉండే డైవర్ట్ చేసి. నెక్స్ట్ కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు సార్, బాలరెడ్డి గారు. బాలరెడ్డి గారు నమస్తే అండి. బాలరెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? బాలరెడ్డి గారు టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి అండి. బాలరెడ్డి గారు మాట్లాడండి, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. నమస్తే మేడం. టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి అండి, కాల్లో మాట్లాడండి. కాల్లో మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడండి. బాలరెడ్డి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. కాళేశ్వరం నీళ్లు రాకపోతే ఇప్పుడు అంత పంటలు సార్, ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు రాకపోతే రైతులు ఆగమవుతారు. ఓకే ఓకే ఓకే. ఎక్కడ నీళ్లు వదలాలి సారు. ఓకే, నీళ్లు వదలాలి. మీరు ఎక్కడ బాలరెడ్డి గారు, ఎక్కడ మీరు ఉండేది? జనగాం జిల్లా స్టేషన్ మండలి. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్. ఓకే. మీకు ఇంతకు ముందు వచ్చాయా వాటర్? దేవాదుల నీళ్లు, కాళేశ్వరం నీళ్లు వచ్చాయా? కాళేశ్వరం గన్పూర్ పోతాయా సార్? గన్పూర్ దాకా వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు వర్షాలు పడ్డాయా? జనగాం జిల్లా గన్పూర్ మండల్. ఓకే. ఈసారి వర్షాలు లేవు? ఓకే ఓకే. ఏం పంట పండిస్తారు మీరు జనరల్ గా? లాస్ట్ టైం ఏం పండించారు? వరి. ఓకే 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 ఓకే. సో నీళ్లు వదలాలి అంటారు. ఇవి ఎట్లన్నా చేసి ఇప్పుడు మేడిగడ్డ నుంచి నీళ్లు ఓకే ఓకే ఓకే. సో మెజారిటీ ఆఫ్ కాలర్స్ అయితే మన రైతుల ఇంకొక కాలర్ కూడా తీసుకుందాం. వీలైనంత మందిని అకామిడేట్ చేద్దాం. సో దట్ ఏంటంటే ప్రతిపక్షానికి, ప్రజలకి, ప్రభుత్వానికి అందరికి కూడా తెలియాలి. మూడ్ ఆఫ్ ది పబ్లిక్. ఎందుకంటే మేము ఇప్పటిదిప్పుడు అనుకొని చేసాం, ఇదేం కాదు. ఇప్పటిదిప్పుడు నేను నెంబర్ డిస్ప్లే చేయమని, ఎందుకంటే నాకు ఏమంటారు కామెంట్స్ లో పెట్టారు, దయచేసి కాలర్స్ తీసుకోండి అని పెట్టారు. తీసుకుంటే బాగానే ఉంటుంది కదా అని అనుకున్నా. ఎస్. ఖమ్మం నుంచి వెంకటరమణ అందుబాటులో ఉన్నారు సార్. వెంకట్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఎస్ మాట్లాడండి. కాళేశ్వరం గురించి మనం చూస్తున్నాం. భర్త గారు నమస్తే సార్. నమస్తే సార్. మన ఇంద్రన్న గారికి, కొప్పుల ఈశ్వర్ గారికి, మన తరఫునకి అందరికి నమస్తే అండి. నమస్తే సార్. కాళేశ్వరం మీదనే గవర్నమెంట్ వచ్చింది సార్. కాళేశ్వరాన్ని అదంతా బదనాం చేసి కేసీఆర్ గారిని తీసుకొచ్చారు. యాజ్ నేను కమ్యూనిస్ట్ సింపథైజర్, నేను బీఆర్ఎస్ కాదు, నేను వేరే పార్టీ ఏది కాదు. అది కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ తీసుకొచ్చి ఆ కాళేశ్వరం బాగు చేయాలంటే ఆ 2 పిల్లర్లు బాగు చేసి ప్రజలకి, రైతులకి నీళ్లు ఇవ్వచ్చండి. ఒక పక్కనేమో హైదరాబాద్ కి నేను కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొస్తానంటూ, ఒక పక్కనేమో కాళేశ్వరం నుంచి నేను నీళ్లు ఇవ్వనంటూ, కన్యాకుమారి మూసేస్తానంటూ. మరి ఈ గవర్నమెంట్ అనుకూర్తి మన గవర్నమెంటే. కనీసం టీడీపీ హయాంలో చంద్రబాబు గారి కక్ష లేదా అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ కూడా తెలంగాణ ఎక్కువ ఎమ్మెల్యే ఇచ్చింది కాబట్టి ఆ గవర్నమెంట్ లో కూడా అంత కక్ష సార్ రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ బీఆర్ఎస్ కాదు, మీరు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ సార్. మీరు బీఆర్ఎస్ పార్టీ కాదు, కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్. ఓకే. నేను కమ్యూనిస్ట్ సింపథైజర్ ని. ఓకే. నేను టీఆర్ఎస్ కాదు, నేను బీజేపీ కాదు, నేను కాంగ్రెస్ కాదు. ఓకే. బట్ అంటే ఖమ్మంలో కాళేశ్వరం సంబంధించి మీకు సీతారామనో లేకపోతే
భక్తరామదాసు కదా దీనికి సంబంధించి అంటే మీరు సార్ మాకు ఢిల్లీ నుంచి మాకు పాలేరు కూడా నిలుస్తున్నారు సార్ కేసీఆర్ గారు. ఆ గవర్నమెంట్ ఉంటే మాకు అది కూడా అయిపోయేదేమో. ఓకే ఓకే ఒక నాన్ సెన్స్ గవర్నమెంట్ సార్ చెప్పాలంటే. ఏ పని అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు వడ్డీ లేదు, పెన్షన్ లేదు. సరే అది ఆ ఇష్యూ అయితే, బట్ కాళేశ్వరం సంబంధించి అయితే ఖచ్చితంగా నీళ్లు రైతులకు ఇవ్వాలి. ఆపోజిషన్ ప్రభుత్వం ఆపడానికి లేదు. ఓకే ఓకే ఈ రకం అసలు ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ఆ పిల్లలు కుంగిపోయిన పిల్లలు కంప్లీట్ అయిపోవాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఓకే ఓకే రైతాంగం చాలా సఫర్ అవుతుంది సార్. ఒక నీళ్ళే కాదు సార్, ఏది ఉండట్లేదు రైతులు. ఇంకో కాలర్ తీసుకుందాం. పురుషోత్తం గారు మునుగోడు నుంచి. పురుషోత్తం గారు నమస్తే. పురుషోత్తం గారు పురుషోత్తం గారు చెప్పండి. సార్ వినిపిస్తుందా మా వాయిస్? వినిపిస్తుంది. మాట్లాడండి సార్. మేము మునుగోడు నియోజకవర్గం సార్. చెప్పండి సార్. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం తెలవట్లేదు సార్. మా రాజగోపాల్ రెడ్డి గారిని చేయండి. కట్టేస్తారు, మేడిగడ్డ కట్టేస్తారు, అంతా కట్టేస్తారు సార్. కాళేశ్వరం నీళ్ళు అందరికి రావాలి. కాళేశ్వరం రిపేర్ చేయాలి సార్. రిపేర్ చేయకపోతే ఎట్లా సార్? 3 ఏళ్ల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే మీరు ఏ పార్టీ? మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? మేము కమ్యూనిస్ట్ పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే మునుగోడు. బట్ మునుగోడు మీది మునుగోడు అంటే కృష్ణా పరివాహక ప్రాంతం కదా, చౌటుప్పలు. అవును, ఎవరైనా మన ప్రజలే కదా సార్. రైతే ఎక్కడ రైతే. మరి నీళ్ళు వదలాలి కదా సార్. చూసుకోవాలి, చేయాలి, నీళ్ళు వదలాలి కదా సార్. నీళ్ళు వదలకుంటే ఎట్లా? రైతులు ఇబ్బంది పడా, రైతులు ఇబ్బంది పడతారు కదా సార్. ఏదైనా చేయాలి. ఓకే సో నాకైతే వన్ సైడ్ కనబడుతుంది మూడు. నిజంగా పబ్లిక్ మూడు. మేబీ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే ప్రభుత్వంలో ముఖ్యులు చూస్తే గనక మాత్రం డెఫినెట్ గా ఈ షో చూస్తే ఇప్పుడు ఈ రైతుల కాలర్స్ వింటే మాత్రం, ఎందుకంటే మనకు వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ జెన్యున్ కాల్స్. దయచేసి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. వాళ్ళు వింటే గనక రైతుల మూడు మాత్రం ఏంటంటే, మీరు నీళ్ళు ఇవ్వండి, రాజకీయాలు వద్దు, కాళేశ్వరం కూలిందా, అదైందా, ఇదైందా కాదు, మేడిగడ్డ కుంగిందా అన్నది సంబంధం లేదు, నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటెన్షనల్ గా దాన్ని రిపేర్ చేయలేదు అనేది రైతుల అభిప్రాయం. కాళేశ్వరంలో నీళ్లు ఇవ్వాలని చెప్పి కృష్ణా పరివాహక ప్రాంత రైతులు చెప్తున్నారు. వాళ్ళకే, ఎందుకంటే నల్గొండ జిల్లాలో కొంచెం ఈసారి పర్లేదు వర్షం. సరే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఇంకా వరదలు అదేం లేదు, కానీ కొల్లాపూర్లో ఉన్న రైతు చెప్తున్నాడు, మునుగోడులో ఉన్న రైతు చెప్తున్నాడు, ఖమ్మంలో ఉన్న రైతు చెప్తున్నారు, ఆ కాళేశ్వరం ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో రాజ్ ఠాకూర్ గారు మీరు కూడా వినుంటే, బట్ అల్టిమేట్ గా ఎందుకంటే మూడు పబ్లిక్ మూడ్, రైతుల మూడ్ మాత్రం క్లియర్ గా ఉంది. కాళేశ్వరం విషయంలో రాజకీయాలు వద్దు, కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయండి, కాళేశ్వరం వాటర్ ఇవ్వండి అని చాలా క్లియర్ గా వన్ సైడ్ గా. నేను కూడా సర్ప్రైజ్ అవుతున్నా, 50-50 ఉంటుందేమో అని నేను అనుకున్నా. బట్ జరిగిందేదో జరిగింది. ఆ మేడిగడ్డ కుంగిందా ఇంకేదో అన్న సంబంధం లేదు. దీని విషయంలో పాలిటిక్స్ వద్దు, ఖచ్చితంగా కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయండి అనే అందరూ రైతులు కూడా. నేను ఇప్పటికిప్పుడు ఫోన్ కాల్ తీసుకున్నా. జెన్యున్ ప్రజాభిప్రాయం మాత్రం టువర్డ్స్ కాళేశ్వరం ఈజ్ గేమ్ చేంజర్ ఫర్ తెలంగాణ. కాళేశ్వరం వాటర్ మాకు నీళ్ళు నీళ్ళు వచ్చాయని చెప్పి సిద్దిపేట నుంచి, లేకపోతే గన్పూర్ నుంచి, చేర్యాల నుంచి వచ్చిన రైతులు కూడా చెప్తున్నారు. పాలేరు కూడా మాకు కంప్లీట్ అయ్యేది, వాటర్ వచ్చేదని ఖమ్మం నుంచి ఫోన్ చేసిన రైతు కూడా చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ది మూడ్ ఆఫ్ ది పబ్లిక్. థ్యాంక్ యూ శరత్ గారు, నర్రార్ వేణుగోపాల్ రెడ్డి గారు, కొప్పులేశ్వర్ గారు, అదేవిధంగా మకాన్ సింగ్, రాజ్ ఠాకూర్ గారు. సో ప్రభుత్వ పెద్దలు కూడా చూడాలి ఫీడ్బ్యాక్ కోసం. ఇట్స్ జెన్యున్ కాలర్స్ అందరూ కూడా. నేను 100% కాలర్స్ టువర్డ్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వం నీళ్లు వదలాల్సిందే అంటారు. దయచేసి గవర్నమెంట్ ఈ విషయంలో ఆలోచించాలి. ఇంకా సమయం ఉంది కాబట్టి బీఆర్ఎస్ చెప్తుంది అన్నది కాకుండా, నీళ్లు ఇస్తే గనక ఇప్పుడు మీ 2 సంవత్సరాల ఆయనలో పంటలు పండితే ఆ క్రెడిట్ మీకే వస్తుంది. పంటలు పండకపోతే డెఫినెట్ గా మీరు బ్లేమ్ అవుతారు. అది మాత్రం ఆలోచించాలి. ఎస్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రావణ్ ఇష్యూ చాలా సెన్సేషన్ అవుతోంది. యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద రావణ్ మీద కేసు పెట్టారు. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.